ఓం ధూం దుర్గాయ నమః. సింహవాహినిగా అవతరించి మహిషాసురుని వధించిన మహామాయ శ్రీ దుర్గాదేవి యొక్క పురాణ కథం. ఋగ్వేదం మార్కండేయ పురాణంలోని దేవి మహత్యంలోనూ లోకమాత గురించి పేర్కొన్నారు. వేదాలు ఉపనిషత్తులలోనూ జగన్మాత శక్తి సామర్థ్యాలను అద్భుతంగా వర్ణించారు. దేవ్యాపనిషత్తు శక్తి ఉపనిషత్తులలో ముఖ్యమైనది. వేదాల ఉపనిషత్తులలో జగన్మాత శక్తిని అద్భుతంగా వర్ణించారు. దేవ్యోపనిషత్తు శక్తి ఉపనిషత్తులలో ముఖ్యమైనది. త్రిపుర తాపిన్యోపనిషత్తు కూడా ఎంతో ముఖ్యమైనది. ఇందులో శక్తి ఉపాసన విధులు, శ్రీ విద్యోపాసన, శ్రీచక్ర నిర్మాణం, అందులోని రహస్యాలు, ఇంకా ఎన్నో విధి విధానాలు వివరించారు. అద్భుతమైన శక్తి రూపాలలో ముఖ్యమైనది కాళీ, దుర్గా, పార్వతి, లలిత, సరస్వతి. ఇవి నిత్యం పూజలందుకునే శక్తి రూపాలు. వాటిలో వైష్ణవ శక్తి అయిన మహామాయే మహాకాళి, సర్వభూతాలకు లయకారకుడైన మహాకాలుని లయమునర్చే శక్తి కాళి, కాలాన్ని లయింపజేసేది కాళి. సృష్టికి పూర్వమున్న అంధకార రూపమే కాళీ స్వరూపము. దుర్గాదేవి మరో అవతారమే కాళీమాతగా ఆవిర్భవించారు. ఋగ్వేదంలో కాళీ ఆవిర్భావం వివరించారు. మార్కండేయ పురాణంలో దేవి మహత్యంలోనూ పరాశక్తి గురించి పేర్కొన్నారు. దేవమాత అదితికి ఆదిత్యులు జన్మించారు. అందుకే సూర్యోదయ అస్తమయములు రెండూ అతిథికి అన్వయించబడతాయి. కానీ అతిథి ఉదయత్వాన్ని తాను ఉంచుకొని అస్తమయనాన్ని దితికి అన్వయించింది. ఈ ఇద్దరు చీకటి వెలుగులు, సృష్టి లయలు, జనన మరణములు, జ్ఞానాలకు అధిదేవతలు. ఈ ఇద్దరి తత్వాలు ఏకమై కాళీమాత అనే సంయుక్త రూపం ఏర్పడిందని ప్రశస్తి. కాళీ స్వరూపం భాగ్యానికి భయంకరం. సదాశివుని ఆసనంగా చేసుకొని ఆయన గుండెల మీద ఒక కాలిని ఉంచి దిగంబరంగా నిలబడి ఉంటుంది. నల్లని రంగు మెడలో 54 కపాలాలతో కూర్చుని దండ, ఒక చేతిలో రక్తసిక్తమైన శిరస్సు, రెండో చేతిలో కత్తి, మరో కుడి చేయి అభయహస్తంలో ఉండి ఎడమ చేయి అభయప్రదంగా చేస్తున్నట్లు ఉంటుంది. నుదుట మూడో కన్ను ప్రజ్వలిస్తుంటే నాలుక రక్తసిక్తమై వేలాడుతుంటుంది. ఆమె దిగంబరి కానీ దిక్కులనే వస్త్రాలుగా ధరించిన దేవత. తెల్లని ఛాయ, శివుని చిద్రూపుడై శివాకృతగా ఉండగా క్రియారూపిణి అయిన కాళికాశక్తి ఆయనపై ఆధారపడి ఉంది. సౌమ్య రౌద్ర రూపాల సమన్వయకారమే కాళీ స్వరూపం. తాత్విక దృష్టితో కాళీ స్వరూపాన్ని పరిశీలిస్తే ఆమె తత్వమయి, సృష్టికి అవసరమైన ఇచ్ఛాశక్తి. అమ్మ ధరించిన కపాలాలలో 54 సంస్కృత అక్షరాలు సంపుటి ఆ కపాలాలను, ఆయా అక్షరాలను ఉచ్చరిస్తే ఆ శబ్దాలు ఏకస్వరమై ఆ ఊ మా స్వరూపమై ఓంకారమైంది. చండముండాలను వధించి చాముండేశ్వరిగా ప్రసిద్ధి చెందింది. దేవదేవి ఆవిర్భావం. పూర్వం మధుకైటభులనే రాక్షసులను వధించటానికి బ్రహ్మదేవిని కోరికపై మహామాయ విష్ణువును నిద్రలేపింది. యోగ నిద్ర నుండి మేల్కొని విష్ణువు మధుకైటభులతో 10,000 సంవత్సరాలు పోరాడిన వారిని జయించలేకపోయాడు. దీనిని గమనిస్తున్న మహాదేవి మధుకైటభులను మోసపూరితుల్ని చేస్తుంది. దీంతో అంతకాలంగా తమతో పోరాడుతున్న శ్రీ మహావిష్ణువును మెచ్చుకొని నీకు ఏ వరం కావాలి కోరగా దీనికి శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతాడు. తమకు ఇక మరణం తప్పదని నిర్ణయించుకున్న ఇరువురు తమను నీరు లేని చోట సంహరించమని అంటారు. అనంతరం శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరంగాలలో సంహరిస్తుండగా మహామాయ 10 తలలు 10 కాళ్ళు నల్లని రూపంతో మహాకాళిగా ఆవిర్భవించి సహాయపడుతుంది. అనంతరం
సింహవాహినిగా మహిషాసురుని, మహామాయ సరస్వతీ రూపిణిగా శుంభ నిశుంభదులను వధించి చండముండాదులను సంహరించి చాముండి అనే పేరు తెచ్చుకుంది. కసుండి వదకు నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడింది. తర్వాత 5వ అవతారం ఒక రాక్షసుడి సంహార సమయాల్లో ఆమె దంతాలు రక్తసిక్తమవడం వల్ల రక్తదంతి అయింది. లోకాలను కరువు కాటకాల నుండి తప్పించి శాకాంబరిగా దుర్గుడను సంహరించి దుర్గగా మాతాంగిగా నవవిధి రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తోంది. అలాంటి పరాశక్తిని నవరాత్రుల్లో ప్రార్థించి విజయదశమి నాడు నిష్ఠతో పూజించే వారికి సకల సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే విజయదశమి నాడు విద్యాభ్యాసంతో పాటు ఏదేని శుభకార్యాలకు శ్రీకారం చుడితే విజయవంతం అవుతుంది. ఇదండి విజయదశమి పూజా విధానం. అశ్వయుజ శుద్ధ దశమి నాటి సాయం సంధ్యా సమయాన్నే విజయకాలం అంటారు. అది సర్వ కార్యసాధనమైన సమయం. ఆ దశమి దినం శ్రావణ నక్షత్రంతో కలిగి ఉండాలన్నది పెద్దల నిర్ణయం. దేవదానవులను పాల సముద్రాన్ని వధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రావణ నక్షత్రంలో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీనిని విజయదశమి అనే పేరు వచ్చింది. విజయదశమి నాడు ఉదయాన్నే 5 గంటలకు లేచి శుచిగా తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించాలి. పూజా మందిరం ఇంటిని శుభ్రం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రంగురంగుల ముగ్గులు వేయాలి. రాజరాజేశ్వరి దుర్గాదేవి ప్రతిమలను నల్ల కలువలను ఎర్రటి పుష్పములతో అలంకరించాలి. నైవేద్యానికి పొంగలి పులిహోర తయారు చేయాలి. దీపారాధనకు 9 ఒత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. అనంతరం పూజను ప్రారంభించి రాజరాజేశ్వరి అష్టకం మహిషాసుర సంహారిణి అష్టకాన్ని పఠించాలి. వీలు కాకపోతే శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి కర్పూర హారతులు సమర్పించుకోవాలి. విజయదశమి నాడు ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర శత పూజ, లలితా సహస్రనామం, కోటి కుంకుమార్చనలు వంటి పూజలు చేయిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. ముత్తైదువులకు తాంబూలంతో పాటు రాజరాజేశ్వరి నిత్య పూజ, దేవీ భక్తిమాల వంటి పుస్తకాలను ఇవ్వడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుందంట. దేవీ నవరాత్రులు రామాయణం కాలం నాటికే జరుపుకోవడం ఆచారంగా ఉంది. దసరా అంటే దన్ హర అని, అంటే సీతను అపహరించిన 10 తలల రావణుణ్ణి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవాన్ని దసరాగా పేర్కొంటున్నారు. ఇక నవరాత్రి వ్రతాన్ని 9 రోజులు ఆచరించి విజయదశమి రోజున సమాప్తి చేయడం ఆచారంగా వస్తుంది. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటితి, పుష్పాండేతి చతుర్దశి, పంచమా కాళరాత్రి చ, అష్టమా చాతి భైరవి, నవమం సర్వసిద్ధించ నవదుర్గా ప్రకీర్తత. మూర్తులు వేరైన మూలపుటమ్మ ఒక్కరే, అలంకారాలు వేరైన అమ్మదయ అందరి పట్ల ఒకటే. అందుకని ఈ విజయదశమి మనం సర్వశుభాలను సమకూర్చుకోవాలని చెప్పి ఈ విజయదశమి మంచిగా జరుపుకోవాలని చెప్పి ఆ దేవిని మనసారా పూజించి అర్చించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కథ విన్నవారికి, చదివిన వారికి, విన్న అన్ని సర్వశుభాలు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి విజయదశమి శుభాకాంక్షలు.